మేము సరదా సరదాలకే మీమ్స్ చేసిన వాళ్ళము. ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం, చూసుకో మళ్ళా. సరదా వీడియో మావా ఇది. సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసి సీరియస్ ఏం సాధిస్తావు చెప్పు. ఉమ్? అరుస్తున్నాడు భయ్యుడు. సరే, నేను మనోడు ఊపిరి అన్నప్పుడు నేను ఒకటి కొట్టిన, ఏది కాలు మీద ఒక ఉన్న బెల్లుని నేను కొట్టినా, ఓకే అదొక నా ఫ్లాప్ పాయింట్. ఓకే రాంగ్ వర్డ్ కాదా? నువ్వు ఎవడు చెప్పడానికి సరిపోయారు ఇద్దరును. కూర్చోడానికి వచ్చిన ఫుడ్ కోరు మీలో మీరు కొట్టుకొని చావండి. ఎవరితో మాట్లాడుతున్నా? మళ్ళీ వేస్తాడు. ఆమె గేమ్ పాజ్ చెప్పి చూసుకోవాలి. ఇక్కడ ఉన్నదే రెండు. నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ పాయింట్ చెప్పావా? నేను చాలా సార్లు చెప్తా. చెప్పు, అది నా ముందే చెప్పాలి కదా. ఏమైంది? ట్రైన్ ఫుడ్ విషయంలో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రం. ఎందుకంటే ఆ సెకండ్ అన్నాను కానీ ఆకలి పాయింట్ అప్పుడు నువ్వు మళ్ళీ అమ్మాయితో మళ్ళీ మాట్లాడి స్మైల్ చేసి అప్పుడు వేసి ఉంటే కనుక క్లియర్ గా మళ్ళీ నా మీద క్రాప్ చేస్తే ఎట్లా కుదురుతుంది? యూ షట్ అప్. ఇఫ్ యు సే షట్ అప్, ఐ విల్ ఆల్సో సే యూ షట్ అప్. క్లియర్ గా. థాంక్స్, నమస్తే. నువ్వు ఎంత వర్స్ట్ ఫెలో తెలుస్తుంది. చాలా క్లియర్ గా తెలుస్తుంది నీ టెన్షన్. ఇప్పుడు దాకా చెప్పిన మనిషి చాలా క్లియర్, చాలా క్లియర్ గా. ఏంటండి ఈ మహానటన? సెన్సిటివ్ టాపిక్ పెద్ద చేయొద్దు అని చెప్తున్నా కూడా నువ్వు వినలే. యు ఆర్ టేకింగ్ ద ఈగో అడ్వాంటేజ్ తీసుకొని నువ్వు ఆగావు అక్కడ చెప్పకుండా. నా వల్ల పెద్దగా అయింది అని చెప్పి షట్ అప్ అని చెప్పి వచ్చేస్తుంది. అది ఎంతవరకు రాంగ్ చెప్పది? నువ్వు చెప్పేసి నేను వినేసి నువ్వు నేను కూడా చెప్తాను. నేను చెప్పేది ఏంటో. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు. నేనైతే సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్లు పాడైపోతాయి. సోనియా ఇక్కడ సంచా ఏమన్నా కదా ఇప్పుడు అడిగింది. చూడ్డానికి బరగలాగా ఉన్నాడు కానీ అడుగు చిన్నపిల్లడు. యాందిరయ్యా యాం చేస్తున్నా? మీ ఆహారాన్ని జాగ్రత్తగా దాచుకోవడం మీ బాధ్యత. థాంక్స్. బిగ్ బాస్ గ్యాస్ ఇంకొక ఆనియన్ ఇవ్వండి. ఆనియన్ ఈ వారం మొత్తంలో ఇంటి సభ్యులు వంట చేసుకోవడానికి కేవలం 14 గంటలు మాత్రమే లభిస్తుంది. టోటల్ 14 hours. బిగ్ బాస్ బిగ్ బాస్ కొట్రా 37 వస్తే మాత్రం ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేసా డార్లింగ్స్. మీరు కంగారు పడకండి. ఎవరు నువ్వు? ప్రభావతి 2.0. మీరు ఈ ఇంట్లో మీ సొంత క్లాన్ని. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. మీరు చేయవలసిందల్లా వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏ క్లాన్ సభ్యులైతే నేను అడిగినప్పుడు ఎక్కువ గుడ్లని నాకు తిరిగిస్తారో వారికి నా తరపున కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. హాయ్ ప్రభావతి, ఇలా దొరాలి కింద. సో ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. ఎవరు ఎక్కడ బాయ్స్ సార్, ఒక మ్యాచ్ విన్ అవ్వాలంటే కోచ్ స్పీచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా స్పీచ్ ఏమిటంటే, ఎవరి దగ్గర ఉంది? లేరు. నేను ఇక్కడ వాళ్ళు తెచ్చుకోవడానికి నేను షోకి వచ్చింది. అదిగో మళ్ళీ మొదలు.
దేర్ సి అయ్యాన్ని